భవనాల వేడికైనా ముగ్గురు ఇద్దరు విలయాల్లో పడి మరి భవనాల ముందు ఏరిల్లమ్మా ఇద్దరు విలయాలు వచ్చినందుకు ఆ పిన్న తల్లి మాత్రం తులభారం మీద కూర్చున్నది అన్న వద్యానికి వేసుకో ఆకలైతే ఉన్నదమ్మా అమ్మా అన్నముంటే వేదమా అమ్మా బడియాలమ్మా అన్నముంటే వేదమా అయ్యో పోతారా ఏ అన్నం పెడితే ఉండుర్రి మీకు కూడా బగారేసి సాంబారే తాగు కొడుక అరిబంతి కాలు గిట్టి తాకి నా కొడుక కాళ్ళు తాకినా కానీ నేను తప్పు పట్టుకో అమ్మ మా తల్లి అయితే తులబారం ఊదంటే కాళ్ళు తాకపోనా గది కొడుక ఇవో మంది నా సంవత్సరం మేము మంచి కలుసుకుందా మీ చిన్న మంచి కలుసుకుందా ఆడుతారు అవునమ్మా కొడుక ఇద్దరు వస్తారు చెల్లేదురా చెల్లెకు ఆకలిగా లేదట అట్లా మరి ఒక్కడైతే మాకు 3 బిడ్డలు రాయిది అనుకుంటే పోరి తప్పించింది ఇక వీళ్ళు తెచ్చినాక అది దొరుకుతుంది నాకు అయినా ఆడబోరు ఏం చేస్తుంది ఆడపిల్లలు ఏం చేస్తుంది మీ అమ్మ కాలేదు అయితే కానీ అట్లా కూర్చోపోరు బిడ్డ అన్నం పెడతా ఇప్పుడు అన్నం ఉడుకుపోయే పెట్టా తిక్కడ అని పొక్కలేరా ఆడికాడి పెట్టే బిడ్డ కరెంట్ తక్కువ ఉంటలేదా పోతరా ముండ కొడక నేను పోతరా ముండ కొడక అంటే మీ అయ్యలంజ కొడుకు పోనీయనా మహిళ సంఘం వరకు పోయచ్చు గ్యాస్ పోయి అమ్మా ఆకలైతే బడికి పోవాలమ్మా బిడ్డ కిరికిరి అన్నం పెట్టేదాని తలుపులో అయిపోయేది తలుపులు ఎందుకు వేసిన పిన్న తల్లి తలుపులు ఎందుకు వేసిన పిన్న తల్లి అంటే కాదులా కన్న తల్లి అంటారా వాడు చిన్న తల్లి అంటాను ఎన్ని రోజులు కానీ చిన్న తల్లి నేను పిల్ల తల్లి కాదురా పిన్న తల్లి పిన్న తల్లి సంవత్సరం పిల్లలు కావాలని రాదే పిల్లలు కావాలి అరిపంతి కలపేలా బిడ్డ ఇగో ఈ కోయిలు అందరూ మునుపటోళ్ళు లేరు అందరు చిట్టికాలు లేరు ఎవరి కాళ్ళు ఇస్తాడు కొడుక అమ్మా కూర్చోరు కొడుక నేను మీకు ఏమైతా అయ్యో ఎంతైనా కానీ మాకు అవ్వలేకున్నా కానీ అవ్వడానికి అవ్వమంటే మాకు పిన్న తల్లి అమ్మా మనం మళ్ళా కట్టాను అంటాను తల్లి వెనక తల్లి అమ్మ మా కులం భోగం కులం వీళ్ళ కులం రాజుల కులం నేను చంపాలంటే ఈ పొరగాళ్ళ చంపుతారా వాళ్ళ కన్న తండ్రి ఏ పొరగాళ్ళ కోపం రావాలి తండ్రి చంపాలి తనతోనే చంపి తనకున్నది పాపకారు యువరాజు శ్రీకాంత హరిబంతి అమ్మా ఏమిటమ్మా నేను పిన్న తల్లి కాదు మీరు నాకు కొడుకులు కాదు అమ్మా తండ్రికి నేను భార్య కాదు మీ తండ్రికి ఏమో నేను కోడలను అయితా మీ తండ్రికి ఏమో నేను కోడలను అయితే మీకేమో వరసైన భార్యనైతా రావు రావు హరిబంతి పూల
వస్తుంది ఉత్సాహాగి బతకచ్చు ఏంద్రా 7 ఏళ్ళు కాలం పోయినాక ఏం అయిపోతావు నువ్వు ఇంకేది కూర్చున్నా గాడి కొడుక అమ్మ ఇప్పుడు బతకలేమని చిన్నమ్మ కుక్కు కొల్లారు సిక్కు తలాలు వేసింది గిరిగిద ఉరికొచ్చి కుక్కు కొల్లారు వేసిండు తమ్ముని దాటిచ్చిండు తమ్ముని దాటిచిన వాడు పిల్లగాడు ఇక్కడ బౌద్ధులు పెట్టిండు బడిగాడి పోదని అమ్మ ఉన్నది అలా అడుస్తున్నాడు ఏ విత్తనం వాళ్ళ తల్లి ఏంటి ఉంగరం మూసేది కట్టదేమో మూసేది కట్టినా రెక్కబడి గుందుదంటే పిల్లగాడు సెలిపిస్తున్నప్పుడే ఎలుకున్న ఉంగరం జారిపోయిన పిల్లగాడు చూసుకోలేదమ్మా ఆ పదానికి పిల్లగాడు అనుకున్నాడు అన్న తండ్రి దగ్గర పోయి నాన్న ఇంటి పిన్నతల్లి గిట్ల అంటే పిన్నతల్లి గిట్ల ఉరికొచ్చి మా నాన్న పిన్నతల్లి ప్రాణించిన దిక్కలేదు లేక మొగబాయి గలని ఆడదాని మాట పట్టుకు మమ్మల్ని చంపిన దిక్కలేదని తండ్రితో చెప్పుకునే ముచ్చట కాదా ఏమని చెప్పుకోవాలని తండ్రితో చెప్పుకునే పిల్లగాళ్ళ గర్వం చెల్లెవేడి గచ్చి చెల్లెని తీసుకొని ముగ్గురు పిల్లలు బడికాడు ఏరి లేవో ఓ కోయిలాలు ఏంటిరా ఎవరి ఉంగరం వాళ్ళ అబ్బాయి చేసిన ఉంగరం ఇక ఈ ఉంగరంతో వాళ్ళు చంపకపోతే నా పేరు యువరాజు సిరికంత దురస్థాని కాదు ఎట్లా ఇది మంచిగా మాట్లాడుతుంది మరి అట్లా మాట్లాడుతున్నా మీ మోనికి వస్తాం బట్టంతా చెప్ప మాట చెప్పాడు మన పిల్లలు చెప్పాడు వాడు నమ్మేస్తాను బంగారం నమ్మేసి ఏం నమ్మేస్తావు ఏడి పోయినా కాడికే వాళ్ళు చంపాలంటే రేసులు మనకి రేసం పుట్టియాలి పౌరుషల్లి ఆయనకు పౌరుషం పుట్టియాలి కొడుకుల మీద కోపం చొడియాలి కొడుకుల మీద కోపం చొడియాలని చిత్రంగా వేసి వేయాలి నా భర్త నా మాట నమ్మాలంటే చిత్రంగా వేసి వేయాలంటే ఏం చేయాలి ఆకిట్లకు వచ్చింది ఇక దుబ్బ బాగున్న మోపు చూసింది దుబ్బలో కూర్చున్నది ఇక దుబ్బంతా మోసపోనే మోసపోనే దుబ్బంతా మీద కూడా మోసపోనే దుబ్బంత మీద మోసపోయి ఎదుగురా నింపుకున్నది ఇక రైకి నింపుకున్నది అమ్మా ఈ ఆఖరికి ఏం నింపాలి నా మోని కోపం రావాలంటే కూరగాయలను చంపాలంటే సీర చింపాలి సీరే చింపాటే చింపబట్టే సీరే ఇచ్చిన వచ్చిందో వాళ్ళ గుండెల దడదడ వచ్చింది తర్వాత ఇచ్చిన ఒగ్గులైన కొడుకు సీర చింపిల్లు అయ్యా కొడుకు అంటారు కావచ్చు సీర ఎవరు మా బిడ్డేనా అది నారాయణుడా నారాయణ పెద్ద బిడ్డ నేను పెట్టినే కదా చెబుతానంట అయిపోకు అబ్బో మూడు దిక్కులు చెప్పిన సీర తిరిగింది సీర నాకేందుకు అంటారు మా బిడ్డ ఇక నేనే కొంట పోతా ఎట్లయితే కట్టాయేమో దేవుడు అయ్యో 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 ఇదేంది నిలబడకనే తలకాయ వస్తుంది
అవ్వా వస్తావా మరి అయ్యయ్యో నా తలనొప్పి అవ్వు అయ్యయ్యో నా తలనొప్పి నేనేం చేతు నా నెత్తిలో అవ్వు అయ్యయ్యో నా తలనొప్పి నేనేం చేతు నా తలనొప్పి నా బాధలకు చూడు తలనొప్పి నా బాధలకు తలే నువ్వు అవలారా అరికల్నా సురుకు అంటే నెత్తికేమో పోటెళ్ళే నాకు వచ్చిన రోగం ఊళ్ళే 60 మంది కత్తదాట 60 మందికి రోగం వస్తే 20 మంది బతరాట ఎవరు రాని అంతలోనే రాదు నంది పడుతున్నారు బడికి పోయిన పిల్లలు రావచ్చు నా పిల్లలు నేను అన్నది నీ పిల్ల బాల్యం సాగా నమ్ముకుంటాను ఇళ్ళ ముందుకు వచ్చే వరకు ఇల్లంతా దీనికి ఏమైంది ఇవ్వాలా ఎవరికి రోగం వచ్చింది మెల్లమెల్ల నాకు ఇనత్తలే అనుకుంటారా అంటే మరి గట్టి గట్టి లోపల గురుగుతారు నువ్వు ఎవరు ఏమన్నారే నువ్వు అందమైన గువ్వవే ఎవరు ఏమన్నారే ఎవరు ఏమన్నారు నాకు చెప్పలేవా అరబంతి మీ అవి ఎక్కువ వచ్చింది కొడుక నిన్న ఎక్కువ వచ్చినారా నీ అయ్యత్త కొడుతాను కొడుకో అరబంతి కొడుకో సంసార కొడుకో నీ బాధ్యత కొడుక అత్తన కాదు నుంచి అన్నం పెడతాను కాదు కొడుకో అరబంతి అరబంతి కొడుకులే కలవరిద్దమ్మా నన్ను కథ మాట్లాడరా కొడుక కొడుక లేవే ఏమో కొడుకులారా కొడుకులు అంటాను హరిబంతి పూబంతి అంటాను లే కొడుక వచ్చిన నీ అయ్యనే చంపుతారు కొడుకో అయ్యనే కొడుకును కాదు అయ్యో మామ ఎప్పుడెత్తున్నావు వాళ్ళు కొడుకుని ఆయనకి నాకేమవుతున్నా వాడికి వచ్చే వీడికి వచ్చే చిన్న కుక్క తినిపోతే ఉన్న కుక్కను కట్టేసుకొచ్చట ఏమిటే బాబా కొడుకులు కొడుకులు అంటాను కొడుకులు ఇంక మొగ్గులు ఆడద్దాం కొడుకులు కలుగుతున్నా ఏంది ఏం చెప్పాలి చెప్పుకోవాలి ఇట్లా పట్టు నేను లేచేటట్టున్నా నువ్వు లేసు రాదు నువ్వు కూర్చుని చెప్పు అట్లయితే అట్లే కానీ అయ్యా నువ్వు కత్తిరికాయలు వేయలేవు కత్తిరికాయలు వేయినాక ఇంటికి వచ్చి మాయ ముసలోడే మాయకు మళ్ళీ నువ్వు మారవనం ఎందుకు వచ్చినవే నువ్వు ఈడుకున్నవే నువ్వు జోడుకున్నవే దెబ్బకున్నవే మాయ అయ్యత్తే కొడుతుడు బిడ్డ నువ్వు అద్దం కొడుకు బాగా కాలు మొక్కిన అడుగు లోకాన్ని అడుగు కాలు మొక్కుతా అంటే ఓ ఆవులు అమ్మతోని మా అయ్య ఏం చేస్తాడే మా అయ్య లెక్కెంతే మాయ పీకుడెంతే ఏం చేస్తాడు ముసలోడు నీడు నాయుడు ఒక్కటే అని ఓ వరుస లేకుండా వాయ లేకుండా ఇగో సీర చూడు సీర 3 దిక్కుల సీర చెప్పిర్రు ఏమిట తోడు ముండ అవలేని పిల్ల రామరమ్మ వీరగట్ల భారీ పంపాత్రి పడేది భారీ పడద పిల్ల పిల్లలమ్మ అదే నువ్వు ఇత్తరావు కట్టే కట్టబడక చిత్ర అవను నేనేం పాపం చేస్తే ధర్మాత్రాలు నేను బేబీలు ఎందుకు కొడతారని అద్దంటారా కట్టిదంటారు
నేను ఆయనంత పుట్టా ఆయనంత పుట్టి ఎక్కడ లేదు పాడవాడ తెల్ల గట్ట కూడా మళ్ళీ వస్తుంది నిమ్మ పాడవాడ లేవే లేస్తానని లేచినట్టే ఉండనా కొడుకులు ఎక్కుమొక్కులు ఆడిలో అంటారు నీ కొడుకులకు పిల్లనా? నీకు పిల్లనా చెప్పు నీ కొడుకులకు పిల్లనా నీకు పిల్ల చెప్పు నీ సంసారం తడిగా మనకు కూడా లేదుగా కొడుకులు ఎక్కుమొక్కులు ఆడినట్టుగా నీ దగ్గర ఏమన్నా గవాయి చూపిస్తున్నదా ఉంటే ఏమి చేస్తావయ్యా బామా యువరాజు శ్రీకృష్ణ ఏం చెప్తావురా ఏయ్ ఇంకేం చెప్తావురా వారన్న పర్వాలేదు కానీ నా కొడుకుల వీడ అపనింద మోపకమ్మా ఒకవేళ గబాయి చూపెడితే కొడుకులేమని కొడుకులే నా భార్య ఎక్కుమొక్కులు ఆడింది కాబట్టి వాళ్ళని చంపుతా చంపుతావా చేతులు చేయగలుపు చేతులు చెయ్యి చూపెట్టలేదు అనుకో ఇక్కడికి పోయి సగం కోసుడు కాదు టమ్మానికి కట్టేసి కొడతాడని కట్టేసి కోడలు నొట్ట పెట్టి కోడలు నొట్ట పెట్టి కొట్టు ఎవడు చూపియదాన్ని సంగతి ఎవడు ఈ ఉంగురు ఎవరిదో చూసుకో చూర్రా నా మొగడ 5 ఏళ్ళ నాడు నా భార్య మవదేవి ముట్టుకు చేపించింది ముద్దు టుంగురం దేవా కొరి కొడకారి బంది కొడక పూబంది రాజం అవలేని పిల్లలురా నా పిల్లలు అవలేని పిల్లలురా పిల్లలు బతకాలి పిల్లలు పేరుకు రావాలని కన్న తల్లి లెక్క కూడా సాధినాను కన్న తల్లి లెక్క దాచ కొడుక మీరు కన్న తల్లి కడుపులకు కాలు దాపే కారాపకరములా నా భార్య ఇట్లా అంటాం ఆయన కోపం రాలా కొడుకు అని ఎడతాడు ఇస్తాడు ఇసుడు పాడగా పెళ్లి చేసుకోవాలిరా మంచి కాకపోతే చెప్తాను కాడ పెళ్లి చేసుకుని ఏదో తెలుసో తెలియక వాళ్ళ పిల్లలు అన్నారు మూడు మనకు అర్థం కావద్దు మానుకొని ఇంట్లో సరే నీ కొడుకు తప్పు చేసినా మన కొడుకు తప్పు చేసినా తప్పే కానీ ఏమద్దు ఎవరితో చెప్పకు నలుగురు చెప్తే నా లోకల్గా అవుతుంది అద్దుపోయినా ఎవరితో చెప్పకు భద్రంగా అవుతా అంటావు మరి అదే నేను చెప్తే బామ్మ ఎంతటి మాట అనదు లెక్కనలో మల ప్రాణం తీస్తానే ఓ బామ్మ మల ప్రాణం తీస్తానే ఓ బామ్మ ఏదో మన కుక్క మన కాలు కలిసి అనుకున్నాం చంపితే పిల్లగాళ్ళు చంపితే పాపం తాకుతుంది మనం కననున్నాం పెన్షన్ ఉన్నాం అంట సిగ్గు అయితే కనుపాడు కనుక అదమురు నాదురా నా మార అబద్ధాల ముచ్చట 101 సంవత్సరాలు కూడా కనవచ్చు సరే అదు ఇక వాళ్ళని చంపుతా అంటే ఆ కత్తి పట్టి కొత్త అంటే వాళ్ళ రక్తం నీళ్ళ పడితే నీ రక్తం వచ్చి ఆయన పడితే నాకు పాపం నా కదా కాబట్టి వాళ్ళను చంపక ఊకోవద్దు రక్తం ఆయన పడద్దు ఓటు పడద్దు రక్తం బయటికి వెళ్ళద్దు వాళ్ళు బతకద్దు వాళ్ళు కావాలి నన్ను చంపాలా సంపుతురా సంపుతురా అంటానా దేవుడు ఆగమైంది నా దేవుడు ఓ నా దేవత నాయను ఏం చేయాలి మరి కూరగాయలను ఇక్కడ ఓదంది ఆ ఓదం తీసి ఆ ఓదంలో 4 గడపలు ఎనిపి సీకులు పెట్టు కూరగాయలు ఇంటికి రాగానే ఎర్రగా గడపలు కాలినాక ఈ సీకులు తీసి 4 కళ్ళలో గుమ్ము తుక పాప విసిపోయి కళ్ళు పోతాయి ఏ కళ్ళతోటి చూసుకుంటే పిన్న తల్లి ననంగా ఇక్కు మొక్కులు ఆడిల్లో వాళ్ళకు లోకం చీకటి చెయ్యాలన్నది భార్య చేతులకి కీలి బొమ్మ అయిపోయిన నంది భర్తన మారాదు ఓదండ విండాట ఫోనా ఓదం రెండ చూడు బాబా ఇక పిడక గుండెలు పోతానమ్మా 4 ఇనుప సీకులు తెచ్చిండు టంపిలో పెట్టిండమ్మా పిడక గుండెల టంపి పెట్టినాడే పిడక గుండెల టంపి పెట్టినాడా కన్న తండ్రి నంది వద్ద రాదు
మరి కింద పుష్పరాణి దేవి అన్నరావేవా అన్నరావే ఆరి బంతి రాజా ఓ అన్న భూపతి రాజా నా కాకలైతే లేదన్నా ఆళ్ళ మరి కింద నాడాడుకుంటా మళ్ళా అన్న నిన్ను మలబడి గడి వానను తీసుకొని పొమ్మన్నది పిల్లగాలతోనే అవ్వా